నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ వేదికగా అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 డ్రోన్స్ ఫ్యూచర్ గేమ్ చేంజర్స్ అన్న చంద్రబాబు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్న శ్యామల. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణలపై విమర్శలు. వైసీపీ ప్రభుత్వంలో తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టమని హోంమంత్రి వంగలపూడి అనిత మాస్ వార్నింగ్. కేటీఆర్ దండుపాల్యం నాయకుడని విమర్శ. రేవంత్ రెడ్డి తిట్ల దండకం అందుకుంటే కేటీఆర్ తట్టుకోలేడన్న చెగ్గారెడ్డి. ఇక డీటెయిల్స్ వస్తే, ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ వేదికగా ఈ సమ్మిట్ ప్రారంభమైంది. 2 రోజుల పాటు ఈ సమ్మిట్ జాతీయ స్థాయిలో జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ డ్రోన్ల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే టాప్లో ఉండేలా ఈ సదస్సు తొలి అడుగు కావాలని ఆకాంక్షించారు. ఇలాంటి కార్యక్రమం దేశంలోనే మొదటిది అని తెలిపారు. అలాగే డ్రోన్ అనేది ఫ్యూచర్ గేమ్ చేంజర్స్ అని పేర్కొన్నారు. For you only 2.5 hours from Bangalore. Yes. Drone information. Yes, you can go now with cloud. Yes, sir. And identify the rowdy sheeters, all these things in a mob, in a crowd. Yeah. Real time. We'll get a set of data set from the. No, I can keep it in crowd. Yeah. You can have data. Yeah, yes. You are having any. Yeah, then that is match and yeah. You are having any program as on today. Yes, sir. We have done this program actually. You come back. That also I want you. Sure, sir. Definitely. You will use it. So 2 things. Rowdy sheeters database. అది ఇచ్చినాక మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అవన్నీ కూడా ఉపయోగించి యూజ్ ఇట్. I want to have a use cases. Yes. Then I want to. Tomorrow, drone is a game changer. I am telling all of you how we are going to use it, either in agriculture or in infrastructure or in so many areas. Wherever it is possible, you can use it in a big way. Second is, drone is a carrier. You can program it, get the information. There is a CCTV camera. You can fix it, important places. Even everything we can track it real time. Either rowdy sheeters are moving or traffic violations or drunken condition. Any violations you can identify. Even temples, masjid or churches, we can have a security. Earlier we used to have police everywhere. Today that is where I am planning. Visible policing, invisible police. That is our idea. Very soon I am going to give a challenge to the rowdy sheeters. Anybody will commit a crime, within no time we are going to catch them and punish them in a big way. This is the another advantage. Satellite data is available. Your cell phone, that is another one of the biggest advantage for you. But all cell phone, you can use it, you can record it, but you have to carry. Another thing, apps have come. Anything, today there is a pest in the field. Somebody will go to the field and record it. Every day you can see his field farmer. There is a pest, then. కూటమి పాలనలో మహిళల మాన ప్రాణాలకు విలువే లేదని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్న ప్రభుత్వ పెద్దలకు కనీస సామాజిక బాధ్యత లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అఘాయిత్యాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె మండిపడ్డారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మీడియాతో మాట్లాడారు. అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న
వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో విఘ్నేష్ అనే వ్యక్తి ఒక అమ్మాయిని కాల్చి చంపేశాడు ప్రేమ పేరుతో. ప్రేమించకపోతే కాల్చేస్తారా? అసలు ఏంటా విచ్చలవిడితనం? రాష్ట్రంలో ఇంత విచ్చలవిడితనం, ఇంత విశృంఖలత్వం పెరిగిపోవడానికి కారకులెవరు? నేరస్తులకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మొదట్లోనే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడే ప్రభుత్వం గనక గట్టిగా వ్యవహరించి ఉంటే అసలు ఇన్ని అన్యాయాలు జరిగేవా? మహిళలకి కానీ అసహాయకుల కోసం కానీ ప్రస్తుత ప్రభుత్వం ఏమీ చేయట్లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్న అధికారుల శక్తి సామర్థ్యాలను ఎందుకు వాడుకుంటున్నారు? దేనికోసం ఉపయోగిస్తున్నారు? పోలీసులనైతే వైసీపీ ప్రభుత్వంలో గాడి తప్పిన వ్యవస్థలను తిరిగి గాడిలోకి తీసుకువస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. వైసీపీ నాయకులకు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, ప్రజలకే తాము జవాబుదారీతనంగా ఉంటామని అన్నారు. జగన్ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఏపీలో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. జరుగుతున్న కొన్ని సంఘటనల నేపథ్యంలో నేరస్తులు, నేర చరిత్ర గల వాళ్ళు, వ్యవస్థలని కూడా నిర్వీర్యం చేసిన వాళ్ళు, అధికార ముసుగులో వ్యవస్థలని నిర్వీర్యం చేయడమే కాకుండా వాళ్ళ లాభాపేక్ష గురించి 5 సంవత్సరాలు కూడా కాలయాపన చేసిన వాళ్ళు కూడా విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే ఒక రకంగా బాధ అనిపిస్తుంది, ఒక రకంగా ఇబ్బందిగా కూడా ఉంది. ఎందుకనంటే ఈరోజు ఎన్డీఏ పరిపాలనలో గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక విజనరీ కలిగిన నాయకుడిగా, ప్రపంచంలోనే గుర్తింపు పొందిన నాయకుడిగా తన విజన్తో ఈరోజు వ్యవస్థలన్నింటినీ కూడా మళ్ళా తిరిగి పునరుద్ధరించడమే కాకుండా ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో మొత్తం నాశనమైపోయిన పోలీస్ వ్యవస్థని మళ్ళా తిరిగి ఒక ఇటుక పేర్చినట్టుగా ఈరోజు పోలీస్ వ్యవస్థను అంతటినీ కూడా మళ్ళా తిరిగి ఈరోజు మళ్ళా ఒక రకంగా చెప్పాలంటే మళ్ళా తిరిగి నిర్మిస్తున్నట్టుగా ఈరోజు చేస్తున్న నేపథ్యంలో కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈరోజు కొంతమంది నాయకులు అనలేను కానీ కొంతమంది నేరస్తులు అనాలి. వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది నేరస్తులు, మన పులివెందుల ఎమ్మెల్యే గారు అతను ఎలాంటి నేరస్తులు మీ అందరికీ తెలుసు. బాబాయిని చంపిన వాళ్ళు, చంపించిన వాళ్ళు, మొన్నటి వరకు కూడా ఎన్ని మహిళల మీద అఘాయిత్యాలు జరిగినా నోరిప్పని వాళ్ళు, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఫస్ట్ థింగ్, వీళ్ళెవరికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. కానీ మాకు ఓటేసి గెలిపించిన ప్రజలకి సమాధానం చెప్పాలి, ఓటేసిన ప్రజలకి వాస్తవాలు తెలియాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది. యాక్చువల్గా లాస్ట్ 5 సంవత్సరాల కాలం 2014 నుంచి 19కి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొత్తగా మనం రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం, అటువంటి సమయంలోనే కూడా తన తాలూకు టెక్నాలజీని పునరుద్ధరించుకొని పోలీసు వ్యవస్థలోని సమూలమైన మార్పులు రేవంత్ రెడ్డిని ఎలా తిట్టాలో, ఎలా అటాక్ చేయాలో ఆయన వద్దకే వెళ్లి శిక్షణ తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి చురుకలంటించారు. నీకు ట్రైనింగ్ కావాలంటే తాను సీఎం రేవంత్ రెడ్డికి చెప్పి ఇప్పిస్తానన్నారు. మిమ్మల్ని ఎలా టార్గెట్ చేయాలో కేటీఆర్కు అర్థం కావడం లేదు. మీరే ప్రత్యేకంగా క్లాస్ ఇవ్వండి, తాను ముఖ్యమంత్రికి చెబుతానన్నారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ దండుపాల్యం నాయకుడని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ఎస్ కూడా దండుపాల్యం బ్యాచ్లా మారిపోయిందన్నారు. శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ఒక చక్కటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయము. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు దానికి సానుకూలంగా, మరి ఇటు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న సెంట్రల్లో ఉన్న మోడీ గారి ప్రభుత్వం, రాజ్నాథ్ సింగ్ గారు ఈ ప్రభుత్వం కలయికలో తీసుకున్న నిర్ణయంలో భాగమే ఈ రాడార్ సంబంధించిన నిర్ణయం. బాధ ఏంటంటే 10 ఏళ్ల పరిపాలన చేసిన కేసీఆర్ ముఖ్యమంత్రి కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్, గతంలో ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా నడిపించిందంతా కేటీఆర్.
చిన్న పిల్ల వ్యవహారంతో మాట్లాడుతున్నాడు. మరి రాజకీయ పరిజ్ఞానం ఉన్నదా లేదా కేటీఆర్కి అర్థమైతలేదు. రాజకీయ పరిపాలన మీద అవగాహన ఉందా, ఆ జ్ఞానం ఉందా లేదా కన్ఫ్యూజ్ అవుతున్నాము. ఒకందుకు చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినా దాన్ని ఎట్లా వక్రీకరించి చెడు ఆపాదించే ప్రయత్నం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇద్దరు చేస్తున్నారు, బామర్ది ఇద్దరు, కేటీఆర్ అండ్ హరీష్ రావు. అంటే 10 సంవత్సరాలు పరిపాలనలో భాగస్వామ్యం ప్రజలిచ్చిన రాజ్యాధికారంలో భాగంలో పరిపాలించి కూడా ఏది మాట్లాడాలి ఏది మాట్లాడొద్దు, కేటీఆర్ మాట్లాడేది వాస్తవాలా అవాస్తవాలా ఆయన విశ్లేషించుకోకుండా విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యం మానవ తప్పిదమే కారణమని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. డయేరియాతో మృతి చెందిన 16 మందికి వెంటనే ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, బాధిత గ్రామాలను తక్షణమే రెడ్ జోన్గా ప్రకటించి యుద్ధ ప్రాతిపదికన పరిస్థితులన్నీ చక్కదిద్దాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖపట్నం క్యాంప్ ఆఫీసులో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. గుర్రలో జరిగిన అత్యాచారంతో ఏదైతే 10 మంది కలరాతో చనిపోయారో అని ప్రభుత్వం ప్రకటిస్తుందో, సుమారు 16 మంది చనిపోవడం అనేది ఒకే మండలంలో సుమారు 7 గ్రామాల్లో ఎప్పుడు కూడా జరగలే ఇలాంటి దుర్ఘటన. చాలా దురదృష్టం, చాలా బాధాకరం. ఈ సంఘటన పొరపారాలు ఒకసారి నేను జరుగుతున్న దగ్గర నుంచి కూడా నేను దాన్ని రివ్యూ చేస్తూనే ఉన్నాను. అధికారులతో మాట్లాడుతున్నాను, మా లోకల్గా ఉన్న మా ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నాను, ప్రత్యేకంగా పోయి కూడా చూసి వచ్చాను. ఇది పూర్తిగా కూడా ప్రభుత్వం తాలూకా వైఫల్యం, మానవ తప్పిదనం, సరి అయిన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ కార్యక్రమం జరిగింది. ఇవాళ ఇప్పటికైనా ప్రభుత్వం వచ్చి మరి ఏ కారణంలో ఆలోచన చేస్తారో తెలియదు, కానీ నాటి రోజు ముఖ్యమంత్రి గారు నేను ఇల్లు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చి మరి సమీక్షించడం, ఆయన వచ్చి 8 మంది చనిపోయారని ఆయన ప్రకటించడం, దీని మీద అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించామని చెప్పడం, ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు ఆ గుర్రమండలం గ్రామానికి పోయి నేరస్తులను కఠినంగా శిక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శాంతి భద్రతలను చేతుల్లోకి తీసుకోవద్దని ప్రజలను కోరారు. హైదరాబాద్లోని గోషా మహల్ స్టేడియంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఆలయాలపై దాడి చేసి కొందరు వ్యక్తులు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. నేరస్తుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించి బాధితుల పక్షాన నిలబడాలని సీఎం సూచించారు. కొంతమంది భావోద్వేగమో లేదా ఉన్మాదంతో మందిరాల మీద మసీదుల మీద దాడులు చేయడం ద్వారా ప్రజల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. కానీ తెలంగాణ సమాజం తెలివైన సమాజం ఇలాంటి రెచ్చగొట్టే చర్యలను ప్రోత్సహించకుండా వాటి నియంత్రించడానికి సంపూర్ణమైన సహకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే ముత్యాలమ్మ గుడిలో జరిగిన సంఘటన కావచ్చు, ఇతర సంఘటనలు ఆందోళనకరంగా ఉన్నాయి. కానీ నేరాలకు పాల్పడ్డ వాళ్ళ మానసిక పరిస్థితి, అక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను గమనించి పోలీస్ శాఖ సిబ్బంది కఠినంగా వ్యవహరించడము, ఎంబడే నేరాలకు పాల్పడ్డ వాళ్ళని అరెస్టు చేయడం ద్వారా ఇలాంటి తప్పిదాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించము, తప్పకుండా శిక్షించే చర్యల్ని చేపడతామని చెప్పి పోలీస్ శాఖ సిబ్బంది నేరగాళ్లను హెచ్చరిస్తున్నది. తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా,
కొంతమంది వ్యక్తులు లేదా వాళ్ళ ఆలోచన సమాజానికి కీడు కలిగించే విధంగానో చెడు చేపట్టే విధంగానో ఉన్నప్పుడు సంవయనంతో మనం వ్యవహరించాలి. ప్రభుత్వం చేపడుతున్న కఠినమైన చర్యలకు సహకరించాలి. ఒకరు తప్పు చేసిండ్రని వాళ్ళని మేమే శిక్షిస్తాం, శాంతి భద్రతలు మా చేతిలోకి తీసుకుంటామని ఎవరైనా ప్రయత్నం చేస్తే ఆ నేరానికి పాల్పడ్డ వాళ్లకు ఈ శాంతి భద్రతలను తమ చేతిలోకి తీసుకోవాలని ఆలోచన చేస్తున్న వాళ్లకు ఆ చర్యలకు ఉపక్రమిస్తున్న వాళ్లకు పెద్ద తేడా లేకుండా పోతుంది. కాబట్టి ఏ విషయమైనా పోలీస్ శాఖ సిబ్బంది నేరాలకు పాల్పడే వాళ్ళని శిక్షించడానికి సిద్ధంగా ఉన్నది. ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఏదైనా ఫిర్యాదులుంటే పోలీస్ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకొస్తే కఠినమైన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున అనంతపురంలో సందడి చేశారు. నగరంలోని సూర్యనగర్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఓ జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. నాగార్జునను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆయనతో ఫోటోలు దిగడానికి పోటీ పడ్డారు. నాగార్జున మాట్లాడుతూ అనంతపురం అభిమానుల ప్రేమ అభిమానం మరవలేనిదన్నారు. చిన్న షాక్ లో ఉన్నాను మీ అందరినీ చూసి. చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. మరి వచ్చేటప్పుడు ట్రాఫిక్ జామ్స్ అయ్యి లేట్ అయింది. ముఖ్యంగా అక్కినేని అభిమానులందరికీ చాలా ప్రేమ అభిమానం చాలా సంతోషంగా ఉంది. అనంతపూర్లో ఎప్పుడు నాకు ఎప్పుడు చాలా ఆదరణ ప్రేమ దొరుకుతుంది. చాలా రోజులైంది వచ్చి అనంతపూర్, ఇప్పుడు రావడం చాలా సంతోషంగా ఉంది. స్పెషల్ కళ్యాణ్ విలేజ్ ద్వారా. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పరిష్కరించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తన కుమారుడు వెంకారెడ్డికి హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తానని హరికృష్ణారెడ్డి అనే అతను 3 దఫాలుగా తన వద్ద నుండి సుమారు 4 లక్షలు తీసుకొని మోసం చేశాడని చీరాలలో కొత్తపాలెం పంచాయతీకి చెందిన కోటిరెడ్డి సోమవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ తుషార్ డూడీకి ఫిర్యాదు చేశారు. ఈ 2 సంవత్సరాల నుంచి ఉద్యోగం గురించి అడుగుతున్నా ఏదో ఒక సాగు చెబుతున్నాడని ఆయన మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మాది చీరాల మండలం కొత్తపాలెం వంట స్టేషన్. ఇక్కడ మా ఊరు అతను హరికృష్ణారెడ్డి ఉన్నాడు. నా అల్లుడు జాబ్ ఇప్పిస్తానన్నాడు. కూతురు అల్లుడు కలిసి జాబ్ ఇప్పిస్తామన్నారు. మా ఓడేను డబ్బులు కడతాము ఇచ్చేసేయండి జాబ్ ఇవ్వండి అన్నారు. 4 లక్షలు డబ్బులు కట్టాము. అప్పులు చేసాడు. అప్పులు చేసేలా కట్టాము. ఇది మాకు ఉంటాకి ఇల్లు స్థలం కూడా లేదు. అన్ని వాళ్ళకి తెలుసు. డబ్బుల కోసం ఇట్లా తిరుగుతున్నాం. రాజమండ్రి 4 సార్లు వెళ్ళాము సార్. మేము వెళ్తే జాబులు లేవు, ఏమీ లేవు. హోంగార్డ్ జాబ్ ఇప్పిస్తామని మా దగ్గర డబ్బులు కట్టించుకున్నారు. ఇప్పుడేమో ఒక 3 నెలలు ఏమో జాబ్ వచ్చింది అన్నారు. తర్వాత ఏమో జాబు లేదు, ఏమీ లేదు. జాబు లేవు. సరే డబ్బులు ఏంటంటే ఇవాళ రేపు అని గడుపుకుంటూ వస్తున్నారు. సంవత్సరం 10 నెలలు సార్ మేము డబ్బులు కట్టి. అసలు ఇప్పుడు అడుగుతుంటేనేమో నీ చేతనైంది నువ్వు చేసుకో, డబ్బులు లేవు, ఏమి లేవు, నీ దిక్కున్న వాడికి చెప్పుకో, నా కేసు కానీ పెట్టామంటే మటుకు నేను చంపేస్తాము అని బెదిరిస్తున్నారు. ఇక్కడ మా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం చిన్న తయ్యూరు గ్రామ పరిధిలో మంగళవారం నాటుసారా స్థావరాలపై ఎస్ఐ సుమన్ ఆధ్వర్యంలో పోలీసులు మెరుపు దాడులు చేశారు. అనంతరం 500 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. గ్రామాల్లో నాటుసారా తయారు చేసిన అమ్మినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. ఎంతసేపు పెట్టింటాడు చూడు. అన్నిట్లో పోసేనా? కింద పోసాను అట్లే. అవంతా వేస్ట్లే. అది చక్కెర అంటా ఉన్నాడు అన్న. సల్ఫేట్. అది ఉంది దాన్ని పోసుకుందాం సార్. మాజీ ఐఏఎస్ ఎస్ఆర్ శంకరన్ 90వ జయంతిని కాకినాడ కలెక్టరేట్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో శంకరన్ జయంతి సభ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ముఖ్య అతిథిగా, ట్రైనీ కలెక్టర్ భావన, సిపిఎం నాయకులు మధు, రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, ఆర్డీఓ మల్లిబాబు, ఆర్డీఓ డిఆర్ఓ తదితరులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశంలో ఐఏఎస్లో తక్కువ మందిని ఈ ఇయర్ ఆఫ్ దిస్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఆల్మోస్ట్ ఒక ఇయర్ ఆఫ్ 10 మంది ఐఏఎస్లో జాయిన్ అవుతారు. ఐఏఎస్లో రాష్ట్రంలో రాస్తే ఒక 300 దగ్గర నుంచి 350 ఉంటారు ఆఫీసర్స్. అలాంటి వాళ్ళలో ప్రతి ఇయర్ ఉంటారు. అలాంటి సర్వీస్లో తక్కువ మంది